ధ్యానం సిరీస్ ఎపిసోడ్ 6 శీర్షిక వదిలేయడం నిజమైన స్వేచ్ఛ ఉపశీర్షిక పట్టుకోవడం బాధ వదిలేయడం బోధ. మనిషి బాధలకు ఒకే ఒక్క మూలం, అది పట్టుకోవడం. మనుషులను పట్టుకుంటాడు, సంబంధాలను పట్టుకుంటాడు, ఆలోచనలను పట్టుకుంటాడు, గతాన్ని పట్టుకుంటాడు. అవి జారిపోతే బాధ మొదలవుతుంది. సురేష్ అనే వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఎప్పటికీ వదిలిపెట్టలేకపోయాడు. ఒక వ్యక్తి చెప్పిన మాట, ఒక అన్యాయం, ఒక అవమానం, అది అతని మనసులో రోజూ తిరుగుతూనే ఉంటుంది. ఇలా జరగకూడదు, అతను అలా అనకూడదు, అలా ఆలోచిస్తూ తన శాంతిని తానే దోచుకున్నాడు. ధ్యానం మొదలుపెట్టాడు. కాని అతని ధ్యానం ఒకటే లక్ష్యం, ఇది నా మనస్సునుంచి పోవాలి. ఒకరోజు అతను గురువుని కలిశాడు. తన బాధంతా చెప్పాడు. గురువు ప్రశాంతంగా అడిగాడు, నువ్వు దాన్ని ఎందుకు పట్టుకున్నావు? సురేష్ ఆలోచించాడు. సమాధానం లేదు. గురువు మెల్లగా అన్నాడు, నువ్వు దాన్ని పట్టుకున్నంతవరకు అది నిన్ను వదలదు. ఆ రోజునుంచి సురేష్ సాధన మారింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు అతను దానితో పోరాడలేదు, దాన్ని వెళ్లగొట్టలేదు. కేవలం ఇలా అన్నాడు, ఇది కూడా ఒక ఆలోచనే. అది వచ్చినట్టు వెళ్లనిచ్చాడు. మొదట మళ్లీ వచ్చింది, కాని ప్రతిసారీ అతను పట్టుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆలోచన బలహీనమైంది. అది వచ్చి కొద్దిసేపటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు సురేష్కు అర్థమయింది, వదిలేయడమంటే పోగొట్టుకోవడం కాదు, భారాన్ని దించుకోవడం. ఇప్పుడు కూడా అతనికి జ్ఞాపకాలు వస్తాయి, కాని అవి అతన్ని బంధించవు. అతను స్వేచ్ఛగా ఉన్నాడు. ముగింపు సందేశం: నీకు బాధనిచ్చే దాన్ని వదిలేయాలంటే ముందుగా దాన్ని పట్టుకున్నావని గుర్తించు. వదిలేయడమే నిజమైన స్వేచ్ఛ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.